క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 16వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు, మరియు లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి 42వ వచనం వరకు. నేటి పఠనాలు మన క్రైస్తవ జీవితంలో ప్రార్థన మరియు సేవ మధ్య సరైన సమతుల్యత ఉండటము ఎంత అవసరమో స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఈ పఠనాలు మనకు రెండు ముఖ్యమైనటువంటి విషయాలను బోధిస్తూ ఉన్నాయి. ఒకటి, క్రైస్తవ జీవితంలో ఆతిథ్యం యొక్క ప్రాముఖ్యత. రెండవది, దేవుని మాటను ఆలకించటం లేదా ప్రార్థన చేయటం యొక్క ప్రాముఖ్యత గురించి మనకి తెలియజేస్తూ ఉన్నాయి. క్రైస్తవ జీవితంలో అన్నిటికంటే ముందుగా యేసుక్రీస్తుకు ప్రథమ మరియు ప్రధాన స్థానం మనం ఇవ్వాలి. అందుకే మనం ప్రతిరోజు కొంత సమయం కేటాయించి యేసు పాదాల చెంత కూర్చోవటం నేర్చుకోవాలి. మన దైనందిన జీవితంలోని పని ఒత్తిడిలో పడిపోయి దేవునితో గడపాల్సిన విలువైన సమయాన్ని మనం తరచుగా మర్చిపోతూ ఉన్నాం. అయితే నేటి దివ్య గ్రంథ పఠనాలు మనకు స్పష్టంగా గుర్తు చేసేది ఏమిటంటే, మనం ఎంత బిజీగా ఉన్నా సరే దేవుని సన్నిధిలో నిశ్శబ్దముగా కూర్చొని ఆయన వాక్యాన్ని వినటము ఎంతో అవసరం. ఇలా చేయటం వల్ల మనకు ఆధ్యాత్మిక దృష్టి మరియు దైవిక మార్గదర్శకత్వం లభిస్తాయి. అదేవిధంగా అబ్రహాము వలె మనం కూడా ఇతరులకు ఆతిథ్యం ఇవ్వటం, వారికి సేవ చేయటం ద్వారా క్రీస్తు యొక్క ప్రేమను ఇతరులతో పంచుకోగలుగుతాం. ప్రార్థన మరియు సేవ మధ్య సరైన మనం సాధించినప్పుడే మన క్రైస్తవ జీవితము సార్థకమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మొదటి పఠనం అబ్రహాము సారాల అసాధారణ ఆతిథ్యాన్ని కళ్ళకు కట్టినట్లుగా మనకు వివరిస్తుంది. ముగ్గురు వ్యక్తులు తన గుడారం దగ్గరికి రాగానే అబ్రహాము స్వయంగా వారికి ఎదురెళ్ళి వారిని ఆప్యాయంగా ఆహ్వానించి తమ ఆతిథ్యాన్ని స్వీకరించమని ప్రార్థించాడు. ఇక్కడ మనం అబ్రహాములో ఉన్న అద్భుతమైన సేవా తత్పరతను స్పష్టంగా చూడవచ్చు. ఆయన కేవలము అతిథులకు వసతి కల్పించడం మాత్రమే కాకుండా వారి పట్ల ఎంతో శ్రద్ధను, ప్రేమను చూపించాడు. అబ్రహాము మరియు సారాల ఈ నిస్వార్థ సేవకు ప్రతిఫలంగా వారు వృద్ధాప్యంలో ఉన్నను దేవుడు వారికి ఒక కుమారుడు జన్మిస్తాడని ఆశీర్వదించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం అతిథి దేవో భవ అని అంటాం. అంటే మన ఇంటికి వచ్చే అతిథిని దేవునితో సమానంగా భావిస్తాం. వచ్చిన వారికి దగ్గర ఉండి సకల మర్యాదలు చేస్తూ ఉంటాం. సాక్షాత్తు ఆ దేవుడే మన అతిథి మర్యాదలు స్వీకరించడానికి వచ్చాడని భావిస్తాం. అతిథులను స్వీకరించి వారికి సేవలు చేసే ప్రతి వ్యక్తిలోనూ అబ్రహాములో ఉన్నటువంటి ఆ సేవాతత్వాన్ని, దైవత్వాన్ని మనం చూడగలం. ఈ మొదటి పఠనం మనకు ఒక విలువైన సందేశాన్ని అందిస్తుంది. అదేమిటంటే, మనం ఇతరులకు సేవ చేసినప్పుడు మనం తెలియకుండానే దేవునికి సేవ చేస్తున్నాము. మనము ప్రేమతో, దయతో ఇతరులకు సేవ చేసినప్పుడు మనం దేవుణ్ణి మహిమపరుస్తాం. తద్వారా ఆయన రాజ్య స్థాపనలో భాగమవుతాం అనే ఒక గొప్ప సత్యాన్ని, సందేశాన్ని ఈనాటి మొదటి పఠనం మనకు తెలియజేస్తుంది. ప్రతిరోజు దేవుడే మన మధ్యకు వస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, గుడారము వంటి దివ్య మందసములో ఆయన కొలువై ఉన్నారు. అలాగే మనం దేవుణ్ణి ఇతరులలో, సంఘములో చూడగలగాలి, గుర్తించగలగాలి. దేవుడు ఎల్లప్పుడూ మన మధ్యలోనే ఉన్నారు. ఆయన మన చుట్టూ ఉన్న పేదవారిలో, చిన్నవారిలో, రోగులలో, పరదేశీయులలో, మనం చిన్న చూపు చూసేవారిలో, ఈ విధంగా ప్రతి ఒక్కరిలో దేవుడు కొలువై ఉన్నారు. ఆయన ప్రతిరోజు మన హృదయ ద్వారాన్ని తట్టుతూనే ఉన్నారు. ఈ చిన్నవారిలో ఏ ఒక్కరికి మీరు గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చినను అది మీరు నాకు చేసినట్లే అని మనకు గుర్తుకు చేస్తూ ఉన్నారు. కనుక ప్రేమగల దేవుడు మనల్ని తనకు సేవ చేయమని, మన సహోదరి సహోదరుల సేవలో తరించమని మనల్ని పిలుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, రెండవ పట్టణంలో
అపోస్తలుడైన పౌలు దేవునిచే తాను నియమించబడిన సేవ గురించి వివరిస్తూ ఉన్నాడు. తాను దైవ సంఘమునకు సేవకునిగా, సంఘమునకు మేలు చేయుట కొరకు, దేవుని సందేశమును ప్రకటించుట కొరకు పిలువబడినట్లు స్పష్టం చేస్తూ ఉన్నాడు. క్రీస్తును ప్రకటించే తన మహత్తర కార్యంలో భాగంగా పౌలు విశ్వాసులను తమ హృదయాలను, తమ మనస్సులను తెరవమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. తాను బోధించే క్రీస్తు పరమ రహస్యానికి ఆతిథ్యం ఇవ్వమని వారిని ప్రోత్సహిస్తున్నాడు. ఇక్కడ పౌలు ప్రస్తావించిన ఆతిథ్యం కేవలం ఇంటికి వచ్చిన అతిథికి భౌతికమైన ఆదరణ చూపటం కాదు. ఇది అంతకు మించిన లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగి ఉంది. అదేమిటంటే క్రీస్తు యొక్క పరమ రహస్యాన్ని స్వీకరించటానికి ఆధ్యాత్మికంగా సంసిద్ధంగా ఉండటాన్ని సూచిస్తుంది. ఈ ఆతిథ్య స్ఫూర్తిని పౌలు మరింత విస్తరింపజేస్తూ క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కరిని సాదరంగా ఆహ్వానించే స్వభావాన్ని మనము అలవర్చుకోవాలని, పెంపొందించుకోవాలని సవాలు చేస్తూ ఉన్నాడు. దీని అర్థం వారి జాతి, మతం, నేపథ్యం ఏదైనా సరే క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రేమతో, ఎలాంటి వివక్ష లేకుండా అంగీకరించాలి. ఇది కేవలం సహనము చూపటం కాదు, మన హృదయాన్ని విశాలము చేసి క్రీస్తు ప్రేమను ప్రతి ఒక్కరితో పంచుకోవటమే నిజమైన ఆతిథ్యమని పౌలు బోధన యొక్క సారాంశం. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సుశేష పట్టణంలో మార్తా, మరియమ్మలు యేసు ప్రభువుకి ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని గురించి ఆలకిస్తూ ఉన్నాం. అలాగే సేవ, ప్రార్థనల మధ్య ఉన్నటువంటి సమతుల్యతను గురించి కూడా మనం ధ్యానిస్తూ ఉన్నాం. సువార్త పట్టణంలో మార్తమ్మ యేసుకి దగ్గరగా ఉంటూ అన్ని విషయాలను గమనిస్తూ ఆయనకు ఎలాంటి లోటు రాకుండా సేవలు చేస్తూ ఉంది. అయితే మార్తమ్మ సోదరి అయిన మరియమ్మ మాత్రం యేసు పాదాల చెంత కూర్చొని ఆయన చెప్పే మాటలను శ్రద్ధగా వింటూ ఉంది. మార్తమ్మ అనేక పనులతో సతమతమవుతుందని గ్రహించిన యేసు ఆమెను మందలిస్తూ ఉన్నారు. మరియమ్మ చేసేది గొప్ప పనిగా ఆయన పేర్కొన్నారు. ప్రభువు మార్తమ్మ చేసే ఆతిథ్యాన్ని తప్పుపట్టడం లేదు, కానీ ఆమె ఎన్నో పనుల గురించి ఆతురపడకూడదు అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. ఇంటికి వచ్చిన అతిథికి సేవ చేసి వారికి కావలసినవన్నీ సమకూర్చి వారిని సంతృప్తిపరచటం ముఖ్యం. అలాగే అన్నింటికన్నా ముఖ్యముగా వచ్చిన అతిథులతో సమయాన్ని గడపటం కూడా చాలా ముఖ్యము అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. వారితో సమయాన్ని వెచ్చించలేనప్పుడు, వారి బాగోగులు తెలుసుకోలేనప్పుడు మనం వారికి చేసే సేవ వృధాగా పోతుంది. మరియమ్మ చేసింది ఉత్తమమైనదని ప్రభువు అన్నారు. ఆమె దేవుని కుమారుని చెంత కూర్చుండి ఆయన వాక్కును వింటూ ఉంది. వాక్కును ఆలకించిన మరియమ్మ యేసును తన హృదయంలోనికి, తన జీవితంలోనికి స్వీకరించింది. కాబట్టి క్రైస్తవ జీవితంలో కావలసినది ప్రార్థన మరియు సేవ రెండు. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించినప్పుడే మన క్రైస్తవ జీవితము పరిపూర్ణమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సుశేష పట్టణంలో దైవ వాక్కుకు మనం ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను గురించి నొక్కి చెబుతుంది. మార్తమ్మ, నీవు ఎన్నో పనులను గురించి విచారించుచు ఆతురపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొనినది అని యేసు ప్రభు పలికారు. దీనిని లోతుగా విశ్లేషిస్తే యేసు మార్తమ్మను మందలించలేదు, కానీ ఆమె ఆందోళన చెందుతున్న విధానాన్ని సరిదిద్దుతున్నారు. మార్తమ్మ సేవ చేయటం తప్పు కాదు, అది చాలా మంచిది, కానీ ఆమె ప్రాధాన్యతలను కోల్పోయింది అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఆమె యేసుతో సమయం గడపటం కంటే పనులను పూర్తి చేయటానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. ఇది మన జీవితంలో కూడా తరచుగా జరుగుతుంది. మనం దేవుని కోసం లేదా సంఘం కోసం పనిచేయటంలో మునిగిపోయి దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని విస్మరిస్తూ ఉంటాం. ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఒక తల్లి తన పిల్లల కోసం నిరంతరం శ్రమిస్తూ వారి భోజనం, బట్టలు, చదువుల గురించి ఆందోళన చెందుతూ ఉంటుంది. ఆమె ప్రేమతోనే ఇదంతా చేస్తూ ఉంది, కానీ కొన్నిసార్లు పిల్లలతో కూర్చొని మాట్లాడటానికి,
వారి మనసులోని మాటలు వినటానికి సమయం దొరకదు. అప్పుడు పిల్లలు, అమ్మా నువ్వు ఎప్పుడు పనిలోనే ఉంటావు, మాతో అసలు సమయమే గడపవు అని అనొచ్చు. ఇక్కడ ఆ తల్లి తప్పు చేయటం లేదు, కానీ ఆమె ప్రాధాన్యతలను సరిదిద్దుకోవాలి. దేవునితో మన సంబంధం కూడా అంతే. ఆయనకు మన సేవ కావాలి, కానీ అన్నిటికంటే ముఖ్యముగా మన సన్నిధి కావాలి. జీవితంలో ఉత్తమమైనది ఏమిటంటే దేవుని యొక్క వాక్కును వినటం, ఆలకించటం. శిష్యుని వలె యేసు పాదాల చెంత కూర్చొని ఆయనను ఆలకించటం అనగా ఆయన చిత్తమును ఎరగటం, అంటే ఆయన మన నుండి ఏమి ఆశిస్తున్నాడో అర్థము చేసుకోవటం. అలాగే ప్రభువు నుండి మనము నేర్చుకోవటం అనగా ఆయన బోధనల ద్వారా మన జీవితాన్ని మెరుగుపరుచుకోవటం. ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని అనుభూతి చెందటం అనగా దేవుని సన్నిధిలో ఆనందాన్ని, శాంతిని పొందటం. దేవుని యొక్క స్వరాన్ని వినాలంటే ముందుగా దేవుని గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన రక్షణ మార్గము గురించి మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న దేవుని వాక్యాన్ని ఆలకించాలి, ధ్యానించాలి. ప్రార్థన ద్వారా దేవునితో సమయాన్ని కేటాయించాలి. మనము చేసే పనులలో ఆతురత పడకుండా దేవునితో గడిపే సమయానికి ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా మనము నిజమైనటువంటి శాంతిని, నిజమైనటువంటి ఆనందాన్ని పొందుతాం. ప్రభువు వాక్కును విని ఆయనను అంగీకరించగలగాలి. మనం విన్న ఈ వాక్కులే మనల్ని సేవా మార్గంలోనికి నడిపిస్తాయి. మనం నమ్మిన విషయాలను మన క్రియల రూపంలో చూపించగలుగుతాం. యేసు ప్రభువు కూడా తండ్రి అయిన దేవుని ప్రేమను సంపూర్ణంగా అంగీకరించారు. తండ్రి దేవుని మాట ప్రకారమే జీవించారు. తండ్రి దేవుని చిత్తం ప్రకారమే తన జీవితంలో ముందుకు కొనసాగారు. పాపాన్ని, మరణాన్ని జయించి మనకు రక్షణను ప్రసాదించారు. ప్రియ సహోదరి సహోదరులారా, సేవాభావము, ప్రార్థనతో కూడినటువంటి జీవితము మనము జీవించాలి అని ఈరోజు ప్రభువు మనకు తెలియజేస్తున్నారు. మనం సేవాభావంతో జీవించాలి. అయితే సేవకు ప్రార్థనే మూలం. ప్రార్థనా జీవితం లేనిదే సేవా జీవితాన్ని మనము జీవించలేము. అందుకే ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో చెప్పినట్లు, నేను లేక మీరేమీ చేయజాలరు. బైబిల్ నుండి ఒక చక్కటి ఉదాహరణను చూద్దాం. ఇజ్రాయేలీయులు అమాలేకీయులతో పోరాడుతున్నప్పుడు మోషే తన చేతులను పైకెత్తి పట్టుకున్నంత కాలం ఇజ్రాయేలీయులు గెలిచారు. అతని చేతులు అలసిపోయి కింద పడగానే అమాలేకీయులు గెలవటం మొదలుపెట్టారు. అప్పుడు అహరోను, హూరులు మోషే చేతులను పట్టుకొని నిలబెట్టారు. దీని ద్వారా ఇజ్రాయేలీయులు విజయం సాధించారు. ఈ సంఘటన మనకు బోధించేది ఏమిటంటే, మనం ఎంత కష్టపడి పనిచేసినా ప్రార్థన లేకుండా మన ప్రయత్నాలు నిష్ఫలమవుతాయి. మన సేవలో దైవిక శక్తి ఉండాలి అంటే మనం నిరంతరము ప్రార్థనలో నిమగ్నమై ఉండాలి. మోషే చేతులు పైకెత్తటం ప్రార్థనకు, అహరోను, హూరులు మద్దతు సేవకు ప్రతీకగా ఉన్నాయి. రెండు కలిసి పనిచేసినప్పుడే విజయం సాధ్యమైంది. ప్రియ సహోదరి సహోదరులారా, అలాగే యేసు ప్రభు యొక్క ప్రార్థన జీవితము కూడా మనకి గొప్ప ఆదర్శం. యేసు ప్రభు తన సేవలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన తరచుగా ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి ప్రార్థన చేసేవారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు, అనగా శిష్యులను ఎంచుకునే ముందు, లేదా పెద్ద అద్భుతాలు చేసే ముందు, ఉదాహరణకు లాజరును లేపే ముందు ఆయన ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడిపారు. ఆయనకు తెలుసు తన సేవ దేవునితో తనకున్న లోతైన సంబంధము నుండి, అనగా ప్రార్థన నుండి వస్తుంది అని. కనుక మన సేవ, మన కార్యకలాపాలు కేవలం మానవ ప్రయత్నాల ద్వారా కాకుండా దైవిక శక్తితో నిండి ఉండాలి అంటే ప్రార్థన అత్యంత అవసరం. మరియా, మార్తమ్మలు యేసును తమ ఇంటికి ఎలా ఆహ్వానించారో అదేవిధంగా ఆ ప్రభువును మనం మన జీవితాలలోనికి ఆహ్వానిద్దాం. మార్తమ్మ తన ఆతిథ్యానికి పరిపూర్ణతను తీసుకుని వస్తే, మరియమ్మ శిష్యత్వానికి పరిపూర్ణతను తీసుకుని వచ్చింది. మనం మన ఇంటికి వచ్చే అతిథులను ఎలా సత్కరిస్తూ ఉన్నాం? వారు రాగానే పలకరించి వారితో విలువైన సమయాన్ని మనం గడుపుతున్నామా? లేకపోతే మన పనులలో మనము బిజీగా ఉంటూ ఉన్నామా? ఒక వ్యక్తి తన ఇంటికి వచ్చిన అతిథికి రుచికరమైన భోజనం పెట్టి అన్ని సౌకర్యాలు కల్పించాడు.
కానీ ఆతిథ్యం స్వీకరించిన వ్యక్తి తిరిగి వెళ్ళేటప్పుడు మీ ఆతిథ్యం అద్భుతంగా ఉంది, కానీ మీరు నాతో ఒక్క మాట కూడా సరిగా మాట్లాడలేదు అని అన్నాడు. ఇది మార్తమ్మ పరిస్థితిని పోలి ఉంది. కేవలం భౌతికమైన ఏర్పాట్లు మాత్రమే కాకుండా హృదయపూర్వకమైనటువంటి సంభాషణ శ్రద్ధగా వినటం కూడా నిజమైన ఆతిథ్యంలో భాగం. మన ఇంటికి వచ్చిన వారికి మన సమయాన్ని, మన శ్రద్ధను చూపడం ద్వారా మనం వారికి క్రీస్తు ప్రేమను పంచగలుగుతాం. ఒక సలహాదారుని వద్దకు ఒక వ్యక్తి తన సమస్యను చెప్పుకోవటానికి వచ్చాడు. ఆ సలహాదారుడు వెంటనే సలహాలు ఇవ్వడం మొదలు పెట్టకుండా ఆ వ్యక్తి చెప్పేదంతా కూడా ఓపికగా విన్నాడు. సమస్య అంతా చెప్పి ముగించిన తర్వాత ఆ వ్యక్తి, మీరు విన్నందుకు ధన్యవాదాలు, ఇప్పుడు నాకు కొంత ఉపశమనం లభించింది అన్నాడు. సలహాదారుడు ఒక్క సలహా కూడా ఇవ్వకపోయినా కేవలము వినటము ద్వారానే ఆ వ్యక్తికి సహాయం చేశాడు. ఇదే మరియ వలె వినడం యొక్క ప్రాముఖ్యత. ఇంట్లో, పనిలో, స్నేహితులతో మనం వినగలిగితే అనేక సమస్యలను మనము సులువుగా నివారించవచ్చు. అలాగే మన బంధాలను, సంబంధాలను బలపరుచుకోవచ్చు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఉత్తమమైన దానిని ఎంచుకుందాం. అవసరమైనది ఒక్కటే, మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొనినది అని అన్న యేసు ప్రభు యొక్క మాటలు నేడు మనకు సవాలుగా ఉన్నాయి. మన జీవితంలో అవసరమైనది ఏమిటి? దేవుని సన్నిధిలో కూర్చోవటం, ఆయన వాక్యాన్ని వినటం, ఆయనతో సహవాసం చేయటం. ఈ ఉత్తమమైనది మనకు ఆధ్యాత్మిక శక్తిని, జ్ఞానాన్ని మరియు మన సేవను సమర్థవంతంగా చేయటానికి అవసరమైనటువంటి ప్రేరణను, శక్తిని, బలాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆదివారం మనం ఈ ఉత్తమమైన దానిని ఎంచుకోవటానికి ప్రతిజ్ఞ చేద్దాం. తద్వారా మన సేవ మరింత ఫలవంతంగా, దేవునికి మహిమకరంగా మారుతుంది. కాబట్టి మన జీవితంలో రెండూ అవసరమే, ప్రార్థన మరియు సేవ. దేవునితో సంబంధం, తోటివారితో సంబంధం, దేవుని యొక్క ప్రేమ, సోదర ప్రేమ, ఈ రెండు కూడా మనకి అవసరమే. ప్రార్థన లేకుండా సేవ చేయలేము. సేవ చేసేవారు తప్పకుండా ప్రార్థనాపరులై ఉంటారు. కాబట్టి ఈ రెండు అంశాలను సమతుల్యతతో మనము పాటిద్దాం. ప్రార్థన జీవితాన్ని గడుపుదాం. ప్రార్థన నుండి వచ్చే శక్తితో, బలముతో మన సంఘంలో, మన సమాజంలో, మన విచారణలో, మన గృహములో మనకు తోచినటువంటి సేవను చేస్తూ మన క్రైస్తవ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్ము దీవించునుగాక.